नमः पुंसमुखाय नमः एकदन्ताय नमः कपिलाय नमः गजकर्णिकाय नमः लम्बोदराय नमः विकटाय नमः विघ्नराजाय नमः गणाधिपते नमः धूमकेताय नमः गणाध्यक्षाय नमः बालचन्द्राय नमः गजानाय नमः वक्रतुण्डाय नमः सुरकर्णाय नमः जराम्भाय नमः स्कन्दपूर्वजाय नमः षोडशैताय नमः वरसिद्धिविघ्नेश्वराय नमः गणाधिपते देवताभ्यो మంత్రివారు డిప్యూటీ సీఎం రాజయ్య గారు అన్నగారు ఈరోజు మన మండపానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మరి అదేవిధంగా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ వినాయక పూజలు జరుగుతుంది. మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మంత్రి గారు ప్రభుత్వ అధికారులు మీ దగ్గరికి వచ్చి మరి అన్ని వివరాలు తెలుసుకున్న కార్యక్రమం అయింది. ఈ 5 ఉద్దేశంతో ముందుకెళ్తున్న కేసీఆర్ గారికి ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వాలి. 58 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్రానికి ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రానికి తప్పకుండా మార్పు. హలో yes kneel on ma come back sir, please come back sir, please look here. Okay, keep smiling children. All right ma. ఈ ప్రాంతంలో జరిగే ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన అసోసియేషన్ సభ్యులకు సోదరుడు రవీందర్ రెడ్డి అధ్యక్షుడిగా మిగతా కార్యవర్గ సభ్యులు మీకు అందరికీ తెలుసు. రవీందర్ రెడ్డి గారు నా నియోజకవర్గం సంబంధించిన తమ్ముడు. కుర్చపల్లి గ్రామం దాదాపు 30 సంవత్సరాల నుండి మరి నిత్యం జరుగుతూ ఉంటాయి. ప్రత్యేకంగా విద్యార్థులు వారి విద్యలో రాణించడానికి, రైతులు పాడి పంటలతో వర్ధిల్లాలని, కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆరోగ్యంతో ఉండే విధంగా ఆ వినాయకుడు అందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గత వినాయక చవితి అదేవిధంగా నవరాత్రి ఉత్సవాలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో మనం జరుపుకున్నాం. ఆనాడు ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుణ్ణి తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకోవడం జరిగింది. అందరి దేవుళ్ళ సహకారంతో పాటు వినాయకుడు కూడా మరి ముందు వరుసలో తెలంగాణ రాష్ట్రం రావడానికి వారు ఆశీర్వదించినందుకు వారికి ప్రత్యేక పూజలు, వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరిగింది. తెలంగాణ బంగారు తెలంగాణ కావడం కోసం జై తెలంగాణ అన్న ప్రతి బిడ్డ కూడా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములయ్యేటట్టు పెద్దలు మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలనే గొప్ప లక్ష్యంతో ఈ హైదరాబాద్ను ఒక విశ్వ నగరంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతోటి 100 కిలోమీటర్ల పరిధి వరకు సెటిలైట్ టౌన్షిప్ డెవలప్ చేయాలని చెప్పి, హైదరాబాద్ నుండి వరంగల్ వరకు ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ చేయాలని,